బిల్డింగ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దాడి ఎలా జరుగుండొచ్చు, ఆ అవకాశాలకు సంబంధించిన ఛాన్సెస్ ఏంటి ముఖ్యంగా, ఎందుకంటే బస్సు చాలా హైట్లో ఉంటుంది, దాదాపు రిమెంబర్ 20 నుంచి 25 అడుగులు ఉంటుంది. సో అక్కడ దాడి చేయాలంటే ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మా ప్రతినిధి రాజేష్ ఆ పాసిబిలిటీస్ ని ట్రేస్ చేస్తున్నారు. లైవ్ విజువల్ చూస్తున్నాం. రాజేష్, ఎస్ కంటిన్యూ రాజేష్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఒక్కసారి మన కెమెరా పర్సన్ కూడా దాడి చేస్తున్నట్టు ఈ లెవెల్ అంటే బస్సు హైట్ కి సంబంధించి ఒకసారి చూస్తే కనుక బస్సు ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నటువంటి ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో బస్సు వచ్చిన సందర్భంలో బస్సు యాత్ర జగన్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కూడా క్యాట్ బాల్ తో దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక హైట్ సమాంతరం హైట్ లో ఉన్నారు కాబట్టి ఈ చాలా దగ్గరగా అంటే గ్యాప్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి విజువల్స్ చూస్తే మనం ఇది కిటికీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక రూమ్లో నుంచి చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అంటే సైలెంట్గా ఇక్కడ క్యాట్ బాల్ పట్టుకుని ఇక్కడి నుంచి సైలెంట్గా ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే చెయ్యి లోపలికి పెట్టుకుని ఇక్కడి నుంచి కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎటువైపు నుంచి వచ్చారు, ఎలా అటాక్ చేశారనేది కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి అన్ని ప్రాథమిక విచారణ అన్ని విషయాలు తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మన కెమెరామెన్ చూపిస్తారు మీకు ఈ విజువల్స్. ఇంతకుముందు నేను అక్కడి నుంచి మీకు లైవ్ రిపోర్టింగ్ ఇచ్చాను. అయితే బస్సు అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని సమాంతరంగా ఇది ఇక్కడి నుంచే దాడి జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అయితే ఒకవేళ వాళ్ళు స్కూల్లోకి వస్తే ఎటు పారిపోయారు, ఎటు నుంచి వెళ్ళారనేది కూడా సీసీ కెమెరాలో దొరికే అవకాశం ఉంది. కాబట్టి సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. సచిన్, ఏదేమైనప్పుడు ఇప్పుడు ఈ ఘటన సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో దీని మీద ఎంత త్వరగా విచారణ చేస్తారు, ఎంత త్వరగా నిందితులను పట్టుకుంటారనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారని అనేక ప్రశ్నలకి సమాధానాలు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటు వైసీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగానే ఈ చంద్రబాబు ఇదంతా చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించిందనేది వైసీపీ నేతలు వాళ్ళంతా చెబుతున్న నేపథ్యంలో దీని మీద రాబోయే రోజులు ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో చూడాలి. సచిన్, రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఆ విజువల్ నిన్న స్కూల్కి సంబంధించిన విజువల్ ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లో తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, దాడికి జరిగిన విజువల్స్ ఇదిగో ఇదే ఆ స్కూలే. మీరు చూస్తే కనుక కాన్వాయ్ వెళుతోంది, అటు ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళుతూ ఉండగా ఆ స్కూల్ పరిధి నుంచి అక్కడి నుంచి అటాక్ జరిగినట్టుగా భావించడం జరుగుతోంది. మీరు చూస్తే కనుక స్కూల్కి సంబంధించి విండోస్ అనేవి మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే అక్కడి నుంచి దాడి చేశారా లేకపోతే ఇంకెక్కడి నుంచి దాడి చేశారు? ఎందుకు ఇక్కడ అనుమానం కలుగుతోంది, ఎందుకు బలం చేకూరుతోంది అనుమానానికి అంటే కనుక ఆ బస్సు సాధారణమైన బస్సు కాదు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు. దాంతోపాటు 20 నుంచి 25 అంటే 20 నుంచి 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తులో అక్కడ ఒక ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ మీద ముఖ్యమంత్రి జగన్ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఉన్న ప్లేస్కి మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కిందనున్న వ్యక్తికి సర్వసాధారణంగా కనిపించే అవకాశం దాదాపుగా ఉండదు. బస్సు దగ్గరలో ఉంటే కనుక, బస్సు దూరంలో ఉంటే కనుక బహుశా చాలా అంటే కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడున్న వ్యక్తిని టార్గెట్ చేయాలంటే కనుక ఒక హైట్ అనేది కంపల్సరీ. ఇదిగో ఇది ఓకే, అంటే ప్రహరీ గోడ కావచ్చు, లేకపోతే స్కూల్కి సంబంధించి ఇక్కడ కావచ్చు. ఈ లొకేషన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచే దాడి చేసి ఉండొచ్చు అనేది అనుమానాన్ని బలపరుస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆ పాసిబిలిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరైనా వెళ్ళారా, ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేశారా, అసలు ఏం జరిగింది, అక్కడ నిన్నేం జరిగింది, స్కూల్కి సంబంధించి నేను ఎవరైనా వచ్చారా, అక్కడ సీసీ ఫుటేజ్ ఉందా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, ఒకవేళ పనిచేస్తే కనుక ఏ విధంగా ఉంది, ఆ ఫుటేజ్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, ఆ పాసిబిలిటీస్ ఏంటి అనేది మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఆ స్కూల్ దగ్గర ఉన్నారు. అసలు స్కూల్ దగ్గర పరిస్థితి ఏంటి, అసలు దాడికి సంబంధించి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా దాడి చేసే అవకాశం ఉంది, క్యాట్ బాల్ తో దాడి చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం స్కూల్ దగ్గర ఉన్నారు మా ప్రతినిధి రాజేష్. ఆ స్కూల్ దగ్గర అంటే ఆ స్కూల్ని బేస్ చేసుకుని దాడి జరిగిందనే అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది రాజేష్? ప్రత్యేక బృందాలు ఏర్పాటు పైనుంచి కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తాం. ఎందుకంటే పై ప్రాంతంలో కూడా ఇటు మొత్తం స్కూల్ లొకేషన్ అంతా మీకు కనబడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. మనం ఒకసారి వైపు చూస్తే కనుక ఇటు ఇక్కడ పాఠశాల సంబంధించి స్కూల్కి సంబంధించినటువంటి కనుక
ఎగ్జాక్ట్ గా ఇక్కడ నిన్న దాడి జరిగింది ఇదే ప్రాంతంలో పైనుంచి చూస్తున్నాం మన టాప్ యాంగిల్లో ఇక్కడ దాడి జరిగింది వెహికల్ కి సంబంధించి. ఒకవేళ అటాక్ జరిగితే పైనుంచి ఇక్కడి నుంచి జరిగే అవకాశం లేదు, కానీ ఇంతకుముందు మీకు చూపించినట్టు ఆ ప్రహరీ కూడా లేదా స్కూల్ లోపల క్లాస్ రూముల నుంచే దాడి జరిగే అవకాశం కనబడుతుంది. పైన ఓవరాల్ పైన వ్యూ చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ దుండగులు పారిపోతే ఎటువైపు పారిపోయారని కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా అటు స్కూలు ప్రహరీ కూడా దూకే పారిపోయి ఉంటారనేది ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పుడు ఈ కేసు అనేది కొంత కష్టకరంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరా లేకపోవడం ఒకటి అయితే, రెండోది ఆ టైంలో విద్యుత్ సరఫరా లేకపోవడం కూడా కొంత ఇదిగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పుడు పోలీసులకు ఇది ఒక సవాల్గా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి మీద ఈ రాళ్ల దాడి చేయడం అనేది నిజంగా ఖచ్చితంగా అటు పోలీసులు కూడా కొంచెం కష్టతరం అని చెప్పాలి. మరి పోలీసులు ఎంత త్వరగా కేసును విచారణ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. రైట్, ఏదైతే దాడి జరిగిందో ఆ ఘటన ప్రదేశం నుంచి అక్కడ దాడి ఎలా జరిగి ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ దాడి జరిగిన ఘటన జరిగిన ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అయ్యారు ఇంతసేపు. రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి నిన్న ఏం జరిగింది ఆ ఘటనా ప్రదేశంలో విజువల్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ టీం ఒక్కసారి కనుక నిన్న, ఎందుకంటే ఆ విజువల్ని చూస్తే కనుక ఆ విజువల్ని రిక్వెస్ట్ టీం ఒక్కసారి ఆ విజువల్ని ప్లే చేయండి. ఎందుకంటే కనుక ఆ స్కూల్ కాన్వాయ్ వెళుతున్నప్పుడు ఆయన మీద దాడి జరిగింది. రెడ్ సర్కిల్లో దాడి ఎలా జరిగిందో, ఆ సర్కిల్లో దాడికి సంబంధించి ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేసాం మేము. ఒక్కసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ కూడా. ఎస్, ఇది ఈ విజువల్ కాదు, ఎందుకంటే ఇది దాడి జరిగిన విజువల్స్. ముఖ్యంగా ఇంకొక విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రాయి అటుగా వస్తుంది, అంటే స్కూల్కి సంబంధించి మీకు కనిపిస్తుంది. స్కూల్ మీదుగా అంటే స్కూల్కి పక్క నుంచి కాన్వాయ్ వెళుతుంది. ఆ కాన్వాయ్ వెళుతున్నప్పుడు రాయి ఆయనకి తగులుతుంది. వెంటనే ఆయన ఇలా సర్దుకుంటున్న విజువల్ మనకు చూడొచ్చు. ఇది ఈ విజువల్ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విజువల్ మీరు చూస్తున్నారు. ఎంత వేగంగా వెళ్ళిపోయిందో మీరు చూడొచ్చు. ఒక్కసారి పాజ్ అండ్ ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్కి సంబంధించి ఫుల్ ఫ్రేమ్లో కనుక తీసుకుంటే కనుక ఒకసారి పాజ్ చేద్దాం. ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. పాజ్ బిల్డింగ్ మీకు కనిపిస్తోంది. అంటే బిల్డింగ్ టెర్రస్ వరకు వెళ్ళే అవకాశం లేదనే చెప్పుకోవాలి. ఈ విజువల్ ప్రకారం చూసుకుంటే కనుక ఒక్కసారి అరికొస్తే ఫుల్ ఫ్రేమ్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విజువల్కి సంబంధించి వెళితే కనుక, ఎందుకంటే బిల్డింగ్ ఉంది, విజువల్ మనకు కనిపిస్తోంది. ఇదే ఒక్కసారి పాజ్ ఎందుకంటే మీరు చూడొచ్చు రాయ్ ఆ సర్కిల్ పాజ్ కనుక మీరు గమనిస్తే బిల్డింగ్ హైట్ అంటే టెర్రస్ పై నుంచి దాడి జరిగే అవకాశాలు ఇక్కడ క్లియర్ కట్గా లేవు. అడికోస్ పాజ్ ఆ సర్కిల్ ఉన్నప్పుడు పాజ్ చేయండి.